మిథిల మరియు అయోధ్యలోని రాజమహాళ్లు గోరంటపూలతో, బంగారు తెరలతో ప్రకాశించాయి. పండితులు, నర్తకులు, సంగీతకారులతో కోర్టియార్డులు కళకళలాడుతున్నాయి. ఇదొక అద్భుతమైన వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన గదిలో ఉండగా సీత సిగ్గుగా నవ్వింది. ఆమె పరిచారికలు ఆమెకు ఎర్రని పెళ్లిపట్టు చీరను అలంకరిస్తున్నారు. ఆమె కళ్లలో భవిష్యత్తుపై దివ్యమైన కలలు మెరిసిపోతున్నాయి. ప్రాసాదంలోని మరొక భాగంలో రాముడు రాజోచిత వస్త్రధారణతో విశ్రాంతంగా కూర్చున్నాడు. లక్ష్మణుడు రత్నాల పెట్టెను పట్టుకోగా, భరతుడు మరియు శత్రుఘ్నుడు గర్వంతో మరియు ఆనందంతో మెరుస్తూ నిలిచారు. కళ్యాణ మండపం దివ్య ఆతో ప్రకాశించింది. రాముడు మరియు సీత ఒకరికొకరు పక్కన కూర్చొని, రాజులు, ఋషులు మరియు దైవ ఆశీస్సులతో చుట్టుముట్టబడ్డారు. రాముడు ముదువుగా మాంగల్యాన్ని సీత మెడలో కట్టాడు. ఆ ఇద్దరిని చుట్టుముట్టేలా ఒక బంగారు కాంతి ప్రకాశించింది. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది ఆనందంగా. చేతిలో చేయి వేసుకుని, రాముడు మరియు సీత పవిత్ర అగ్ని చుట్టూ 7 అడుగులు వేశారు. వారి కలయిక రాజసంగా మాత్రమే కాకుండా శాశ్వతమైనదిగా మారింది. ఋషులు మరియు దేవతలు ఆశీర్వదించేలా ఆ దృశ్యం నిలిచింది. ఆనందం మిథిలాను చుట్టుముట్టింది. ఆకాశాన్ని రంగుల అగ్నిపటాకులు అలంకరించాయి. దేవునితో సమానమైన ఈ వివాహాన్ని జరుపుకుంటూ ప్రతి వీధిలో సంగీతం, నృత్యం నిండిపోయింది. సీత తన తండ్రి జనక మహారాజును ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆమె కళ్లలో భావోద్వేగం నిండింది. సునయన రాణి ముద్దుగా తన కుమార్తెకు ఆశీర్వాదం పలికింది. ఇక రాముడు గౌరవభావంతో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. మిథిలా పట్టణం నుంచి రాజరథం రాముడిని మరియు సీతను అయోధ్య వైపు తీసుకెళ్తూ నెమ్మదిగా ముందుకు సాగింది. ఆనందంతో కూడిన హర్షధ్వానాలు, భావోద్వేగంతో నిండిన కన్నీళ్లు, ఇవే వారిద్దరినీ ఆ ఆనందయాత్రలో అనుసరించాయి. ఒక కొత్త జీవితానికి వారు అడుగుపెట్టారు. ఈ విధంగా రాముడు మరియు సీతల దివ్యమైన వివాహం 2 రాజ్యాలలోనూ ఆనందంగా జరుపబడింది. కానీ విధి వారికి ఇంకా మరిన్ని సవాళ్లను సిద్ధం చేసింది. తదుపరి ఎపిసోడ్లో అయోధ్యకు రాముని తిరిగి వచ్చిన సందర్భాన్ని మరియు అక్కడ ఎదురైన అప్రతిత మలుపును చూడబోతున్నాం. మరిన్ని ఆసక్తికర ఘట్టాల కోసం మాతో ఉండండి.